దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 29th ఆగస్ట్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకున్నామా? కీర్తనలు 9వ అధ్యాయము 10వ వచనము, సామ్ నంబర్ 9 and verse 10. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని, ఎవరైతే ఆయన మీద ఆధారపడుతున్నారో, దేవుని మీద నమ్మకం ఉంచి ఉన్నారో, దేవుడు వారిని విడిచిపెట్టడు. దయచేసి అనేక సార్లు అనుమానపడుతున్నావు నీవు, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, లేక దేవుడు నాకు చేయడేమో. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీవు ఆయన ఆశ్రయించినట్లయితే ఆయన నిన్ను విడిచిపెట్టడు. గనుక నువ్వేమి చేయాలి? ఆయన నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందరు. ఆయన నమ్మకాన్ని కుదిరిచ్చే దేవుడు. గుర్తుపెట్టుకోండి, నేను యెహోవాను అని మీరు తెలుసుకున్నట్లు అంటాడు బైబిల్లో. He proves himself that he is your father, he is your God. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ సత్యాన్ని గమనించండి. నిన్ను ఆయన విడిచిపెట్టడు. ఆయన మీద నువ్వు ఆధారపడుతున్నప్పుడు, నాకు దేవుడు ఉన్నాడు, దేవుడే నాకు సహాయం చేస్తాడని నువ్వు నమ్ముకుంటున్నప్పుడు, ఆయన నీ నమ్మకాన్ని భంగం చేయడు, నిన్ను సిగ్గుపడనివ్వడు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు అని దేవుని వాక్యంలో రాయబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. అండ్ దే దట్ నో దై నేమ్ విల్ పుట్ దేర్ ట్రస్ట్ ఇన్ thee, ఫర్ thou Lord has not forsaken them that seek thee. You have not forsaken them that seek thee. You start seeking the Lord will never forsake thee. You may think it is delayed, but I want to tell you, delayed also, but God is going to answer you. దేవుడు నీకు జవాబిచ్చే దేవుడు. हिंदी में पढ़ेंगे भजन संहिता 9 अध्याय और उसमें 10वीं वचन पढ़ रहे हैं. और तेरे नाम के जानने वाले तुझ पर भरोसा रखेंगे, क्योंकि हे यहोवा, तूने अपने खोजियों को त्याग नहीं दिया. अपने खोजियों को अपने त्याग नहीं दिए, कभी भी त्याग नहीं देंगे. जो परमेश्वर पर की खोजी है, परमेश्वर से दुआ करते हैं, उनको परमेश्वर कभी नहीं छोड़ेंगे. దేవుడు విడిచిపెట్టాడు గనుక నువ్వు ఆయన నామమందు నమ్మకం ఉంచుతావు. See, this is way it happened. How do you believe in God? Because the Lord will not leave you. You will experience that presence and the answering of your prayers. కనుక ప్రియ సంగమ, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నీవు నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఏమి నమ్మాలి? దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా కుటుంబాన్ని విడిచిపెట్టాడు, నా పిల్లల్ని విడిచిపెట్టాడు. వారు ఏ స్థితిలో ఉన్నను ఆయన ఆదుకునే దేవుడు, ఆయన లేవనెత్తే దేవుడు. వారు ఊబిలో ఉన్నను ఊబిలో నుంచి పైకి తీసుకొచ్చే దేవుడు, ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కిచ్చే దేవుడు. బిలీవ్ that the Lord will not leave you. నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో, in your job, in your business, the Lord will never leave you. The Lord will establish you. నిన్ను స్థిరపరిచే దేవుడు ఆయన. కేవలం నువ్వు చేయాల్సింది నమ్మాలి, నా దేవుడు నన్ను విడిచి పెట్టాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో నువ్వు మాట్లాడారు. స్తోత్రంలో నాయన. అవును తండ్రి, నిన్ను వెతుకు వారికి, నిన్ను ఆశ్రయించు వారు నిన్ను విడిచిపెట్టవయ్యా. తను ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేశా. ఏ ఒక్కరిను విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ప్రతి ఒక్కరిని నాయన నువ్వు ఆదుకునే దేవుడివి, వారి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడివి, వారిని బలపరిచే దేవుడివి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. మహోన్నతుడా, గొప్ప దేవ, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తూ మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. జాబ్స్లో, బిజినెస్లో మీరుండి నడిపించి సహాయం చేయండి, బలపరిచిన. జాబ్స్ లేని వారు నాయన నువ్వు తృప్తిపరిచి వారిని నువ్వు విడిచి పెట్టే దేవుడివి కాదు నాయన, తని నువ్వు అని ఆదుకునే దేవుడివి అయ్యా. స్తోత్రంలో నాయన. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, హాస్టల్స్ నుంచి చదువుకున్న విదేశాలు వారందరూ కూడా మీరు దీవించి ఆస్వాదించి బలపరిచినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు మీరు దీవించి
ఆశ్రయించి నీవి మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, రక్షకుడా, మీ నామాన్ని కొనియాడుతూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. పరిచయం చేస్తున్న మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరే వారిని ఆదరించినందుకు స్తోత్రంలో నాయన. దేవతని భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేశాను. దేశంలో దేవతని దేశంలో ప్రతి ఒక్కరు నాయన తండ్రి దేవ ఆదరింపబట్టుకు రక్షణ పొందుకుని కృప దయచేయండి. ఇజ్రాయెల్ దేశం యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయం. బయట అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రాశ్రమించు. మమ్మల్ని శోధనతగా కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను సహవాసం, ఆరాధనలు పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేపిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.